అంటే ఇప్పుడు మీరు అన్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీలో చిన్నప్పటి నుంచి జరిగినాయి అవి కొన్ని వీళ్ళకి ఇప్పుడు అంటే అదే ఆలోచనలో ఉంటారు కాబట్టి సో టాక్సిక్ పేరెంట్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి? ఐ థింక్ ద ఫ్యాక్ట్ ఇస్ అండి, ఒకటి వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ టాక్సిసిటీ ఇన్ పేరెంట్స్, దాని యొక్క ఇంపాక్ట్ చాలా తీవ్రంగా ఉంటుందండి. ఎందుకంటే ఇందాక నేను చెప్తున్న ఈ ఏజ్ గ్రూప్లో, మనం మాట్లాడుతున్న ఈ ఏజ్ గ్రూప్లో దాని యొక్క ఇంపాక్ట్ చాలా తీవ్రంగా పడుతుంది. ఎందుకంటే అప్పుడు ఇంకా బ్రెయిన్ మట్టి ముద్ద లాంటిది, ఇంకా పూర్తిగా డెవలప్ కాలేదు కదా. సో ఆ టైంలో అందు మీద పడే ఇంప్రెషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అయితే ఒకటి, వీటి వల్ల చాలామంది పిల్లలలో పర్సనాలిటీ ట్రేట్స్ కానీ లేదా 18 years వచ్చే టైం కల్లా ఒక పర్సనాలిటీ డిసార్డర్ కానీ డెవలప్ అవ్వడము చాలా రెగ్యులర్గా మనం చూస్తున్నాము. సో మెయిన్ కారణం ఏమిటి అని అంటే మనకు ఇంట్లో ఉండే తల్లిదండ్రులే సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. చిన్నప్పటి నుండి మన బ్రెయిన్ పెరుగుతున్నప్పుడు, ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఏం చేస్తాడంటే తన కొన్ని ఇనీషియల్ డేస్లో తనకు కళ్ళ ముందు ఖచ్చితంగా తల్లి కనిపిస్తూ ఉండాలి. కొద్ది నెలల తర్వాత తల్లి తాకుతూ లేకపోయినా అదే గదిలో ఎక్కడైనా ఉన్నా పర్వాలేదు. ఇంకొన్ని నెలల తర్వాత తల్లి ఇంట్లో ఉంటే చాలు, పిల్లవాడు వెళ్ళి పక్క రూమ్లో ఆడుకుంటాడు, మధ్య మధ్యలో తొంగి చూస్తాడు అమ్మ ఉంది కదా అని. సో ద సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అనేది పేరెంట్స్ ద్వారానే వస్తుంది. అన్ఫార్చునేట్లీ ఈ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కావాల్సినంత అందనప్పుడు బ్రెయిన్ చాలా నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతుంది. సో ఈ రకమైన ఒక టాక్సిక్ పేరెంటింగ్ అన్నది ఉంది అని తెలిసినప్పుడు ద చైల్డ్ చాలాసార్లు పాపం వాళ్ళు దే ఆర్ అనేబుల్ టు డీల్ విత్ ఇట్. కానీ సరైనది ఏంటి అని అంటే బౌండరీస్ డ్రా చేయగలగడం అండి. ఎమోషనల్ బౌండరీస్ అన్నది చాలా అవసరము. అంటే వాళ్ళు అడిగిందన్నీ నేను చేయక్కర్లేదు, వాళ్ళు చెప్పినంత మాత్రాన నేను వినక్కర్లేదు, వాళ్ళు ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేసినంత మాత్రాన నేను లొంగనక్కర్లేదు, నేను నా డిసిషన్స్ తీసుకోగలగాలి, వాళ్ళకి అది విరుద్ధమైన నా మంచి ఏమిటో నేను చూసుకోగలగాలి అనే ఒక మైండ్ సెట్ని మనం డెవలప్ చేసుకోవడము చాలా అవసరం అండి.